హరీష్ అన్న జోరు మీద ఉన్నాడు. మంచి అంటే తెలంగాణ ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఆలోచన, రైతులను ఆదుకోవాలన్నటువంటి ఆలోచన, రైతులను డెవలప్ చేయాలన్న ఆలోచన బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్ర సమితిని తీసేసిన బీఆర్ఎస్ పార్టీకి అది హరీష్ అన్నకు రావడం ఆనందం, హ్యాపీ. ముఖ్యంగా కాంగ్రెస్ మెడలు వంచుతాం, రైతు సమస్యలపై స్పందించకుంటే లక్షలాది మందితో సచివాలయం ముట్టడిస్తాం. వారెవ్వ, రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఒక్క హామీ అయినా నెరవేర్చారా? బ్యాంకర్లు రజాకాలను తలపిస్తున్నారు, లీగల్ నోటీసులు పంపిస్తున్నారు. పంట రుణాలు ఎవరు చెల్లించవద్దు, ఎకరానికి 25,000 పరిహారం చెల్లించాలి. నేటి నుంచి పంట పొలాల సందర్శన. మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడ ఒక ఘాటైనటువంటి రైతుల కోసం, రైతు ప్రభుత్వం, రైతుల కోసం మేము ఉన్నామంటూ ఇలా హరీష్ రావు ముందుకు వచ్చిండు. దగా కాంగ్రెస్, రైతులకు ఇచ్చినటువంటి హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా? 2 లక్షల రుణమాఫీ దగా, రైతులు కౌలుదారులకు ఎకరానికి 15,000 దగా, వ్యవసాయ కూలీలకు 12,000 దగా, 4 క్వింటాల్ అంటే క్వింటాలకు వరి 500 బోనస్ దగా అని చెప్పి హరీష్ రావు రెచ్చిపోతా ఉన్నాడు. ఇక్కడ సీఎం గారు కాంగ్రెస్లో చేరికల మీద కాదు, రైతుల కన్నీటి చేరికలపై, చారికలపై దృష్టి సారించాలని నమస్తే తెలంగాణ చేరికలను రాయాలి, చారికలపై దృష్టి పెట్టాలని రాసింది. నష్టపోయినటువంటి రైతు నివారణ సేకరించాలని, ప్రకృతి వైపరీత్యాల సాయానికి ఎన్నికల కోడ్ అడ్డు కాదు అని చెప్పి హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు. హరీష్ అన్నకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీరు రైతు సమస్యల పైన, మీకు తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయిన తర్వాత రైతు రుణమాఫీ చేయాలన్నటువంటి ఆలోచన వచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలు హరీష్ అన్న. మీరు రైతుల పట్ల ప్రేమను 10 సంవత్సరాల తర్వాత ప్రదర్శిస్తున్నందుకు చాలా హ్యాపీయెస్. కానీ 10 సంవత్సరాల కాలం వరకు కూడా మీ చేతిలో అధికారం ఉన్నప్పుడు కూడా మీరు రుణమాఫీ చేయకపోతే కదా, ఆ ఆలోచన మీకు రాకపోయే కదా. ఇలా ఈ అప్పుల రాష్ట్రంలో 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో నెలవారీ జీతాలు టైంకి ఇవ్వడంతో పాటు, విద్యుత్తును ఇలా రైతులకు అందించడంతో పాటు, ఇలా నాశనమైనటువంటి అన్ని సంస్థలను, ఈ రాష్ట్రానికి చేసినటువంటి అప్పులకు మిత్తులను ఇవన్నీ కట్టుకుంటూ, కొన్ని సమస్యలను తీర్చుకుంటూ రైతులకు సహాయపడనికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నదని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇంకో విషయము, రైతుల సమస్యల విషయానికి వస్తే, రైతులు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విధంగానే ఖచ్చితంగా త్వరగానే రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పి నిర్ణయించింది. అది బ్యాంకర్లతో మాట్లాడి, మొదటగా మీరు రైతులకు రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ చేయండి, దాని తర్వాత మేము విడతల వారీగా మా ప్రభుత్వానికి చెల్లిస్తాం. ఎందుకంటే మా రాష్ట్రం ఆల్రెడీ లూటిపోయింది, 10 సంవత్సరాలుగా దగాబడ్డది, మా దగ్గర భూములు అమ్మేసిర్రు, మాకు చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది అని చెప్పి బ్యాంకర్లకు కాంగ్రెస్ పార్టీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. తదనుగుణంగానే త్వరలోనే రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో జరిగేటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా చివరికి మీరు చేయకపోయినా, తెలంగాణ రాష్ట్ర సమితి అనేది, అంటే భారత రాష్ట్ర సమితి అనేది మీ అధికారంలో ఉండి రైతుల మీద ప్రేమ, మీరు రుణమాఫీ చేయకపోయినా ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా రుణమాఫీ చేసిర్రు. మీరన్నట్టుగానే, మీరు కేసీఆర్ అన్నట్టుగానే ఇలా అందరికీ రైతు బంధు ఇస్తే బాగుండేది. కానీ మీరు ఇచ్చిన టైంలో అప్పులు తెచ్చి కుప్పలు చేసి రెడీగా పెట్టి ఇచ్చేసిరు. నెక్స్ట్ ఇవ్వడానికి ఆదాయ ఏర్పాట్లు గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి సంబంధించినటువంటి వనరులు మీరు చేయకపోవడం, ఇప్పుడు అప్పుల పాలు కావడం, ఇమ్మీడియట్గా అందరికీ మీలేక ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, రింగ్ రోడ్లకు, చెట్లకు, పుట్టలకు, ఇలా రియల్ ఎస్టేట్ ప్లాట్లు చేసిన వాటిలో కూడా ఇలా రైతు బంధు ఇవ్వకపోవచ్చు. కానీ 4 ఎకరాల భూమి ఉన్నటువంటి రైతుల వరకు రైతు బంధు అందింది. మిగతా త్వరలో ఒక లిమిట్ ఏమి ఇంకా డిసైడ్ కాలేదు, మిగతా వాళ్ళకు కూడా త్వరలో అందరికీ కూడా రైతు బంధు అందేటువంటి కార్యక్రమంలో ఈ ప్రభుత్వం నిమగ్నం అయ్యింది.
ఈ ప్రభుత్వము రైతు బంధు మీద రైతుల మీద రోజు సమీక్ష పెట్టి మాట్లాడనంత మాత్రాన రైతులను మర్చిపోయినట్టు కాదు. ఇచ్చిన హామీలను రోజుకు వారోజు నెమరు వేసుకుంటూ ఖచ్చితంగా సమస్య తీర్చడానికనే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము కూడా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా హరీష్ అన్న టెన్షన్ ఏం లేదు. ఇలా ఒక సంతోషదాయకమైన విషయం ఏంటంటే, మీరు చేయకపోని, మీకు లేని ఆలోచన మీరు చేయకపోయినా ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నారు చూడు, దానికి మేము సంతోషిస్తూ ఉన్నాం. కానీ ఈ డిమాండ్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కడేటప్పుడు చిత్తశుద్ధి ఉంటే బాగుండేది, అందులో అవినీతి జరగకుండా మీరు చూసి ఉంటే బాగుండేది. అట్లా కాళేశ్వరం నుంచి ఇలా రాష్ట్ర ప్రజల 1,49,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం కేటాయించి కూడా ఈ రాష్ట్రం కాళేశ్వరం నుంచి నీళ్లు తెచ్చుకోలేని పరిస్థితిలో ఉందంటే అది గత ప్రభుత్వం, అంటే హరీష్ అన్న, కేసీఆర్ అందరు కలిసి మీరు చేసినటువంటి పాపమే. అది మీకు తెలుసు. అయితే ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని అడిగారు. 100% రైతు బంధు అనేది 4 ఎకరాల లోపు ఉన్నటువంటి, అంటే 175% ఉన్నటువంటి నిరుపేదలు, 2 ఎకరాల లోపు మందే 175% భూములు ఉన్నాయి. అంటే 4 ఎకరాల లోపు ఉన్నటువంటి పేదలకు అందరికీ కూడా రైతు బంధు వచ్చేసింది. ఇక దాని తర్వాత ఉన్న వాళ్ళకి రైతు బంధు రాలేదు. అట్లా వాళ్ళకు కూడా వస్తే బాగుండేదని మేము కోరుకుంటున్నాం. కానీ రాష్ట్రం అప్పులలో ఉంది, త్వరలో వాళ్ళకు కూడా రైతు బంధు పడుతుంది. నెక్స్ట్, బ్యాంకర్లు రజాకారులను తలపిస్తున్నారు. నేను ఏమంటానంటే, ఇక లీగల్ నోటీసులు పంపిస్తున్నారు. బ్యాంకర్లు రజాకారులను తలపించడం అంత మంచిది కాదు. బ్యాంకర్లకు ఆల్రెడీ ప్రభుత్వం రిక్వెస్ట్ చేసింది రైతులకు 2 లక్షల రుణమాఫీ గురించి. ఇంకా త్వరలోనే ప్రభుత్వం కొత్త జీవో, దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా విడుదల చేస్తూ ఉంది. కానీ మీరు గత 10 ఏళ్ళుగా రుణమాఫీ చేయలేదు కదా, అప్పుడు బ్యాంకర్లు ఎందుకు రజాకారులాగా వ్యవహరించలేదు? అది కూడా పోయి ఏ జిల్లాలో, అది పోయి ఏ జిల్లాలో అయ్యా అంటే, పోయి వాళ్ళ ఏ జిల్లాలో చేస్తారు అంటే, చూడండి ఒక్క నిమిషం, జిల్లా ఏది, ప్రయోజనాల హైదరాబాద్, ఇక్కడ ఏడుంది అంటే చూపిస్తా. ఇది ఏ జిల్లాలో అంటే, ఇక్కడ పైనే ఉంది, మెదక్ జిల్లా. కేసీఆర్ హరీష్ రావుకు చెందినటువంటి మెదక్ జిల్లాలోనే. అంటే ఎంత ధైర్యమే బ్యాంకర్స్. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి, 10 ఏళ్ళ ముఖ్యమంత్రి ఉన్నటువంటి మెదక్ జిల్లా, హరీష్ రావు చేతిలో ఉన్నటువంటి మెదక్ జిల్లా, వీళ్ళు బ్యాంకర్లకు మంచి ట్రైనింగ్ ఇచ్చారు. ఒకవేళ బ్యాంకర్లు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి, కానీ మెదక్ జిల్లాలోనే ఎందుకు రైతులను ఈడ తీసుకొచ్చి ఎందుకు చేస్తారో ఇది ఇక్కడ శోచనీయ అంశం. మెదక్ జిల్లా రేగోడు మండలం కోత్వాల్ పల్లిలో లోన్లు తీసుకున్నటువంటి రైతులను ఇలా ఊరి మధ్యలోకి పిలిపించి నడి రోడ్డుపై నిలబెట్టి ప్లకార్డులు ప్రదర్శిస్తూ రుణాలు చెల్లించాలంటూ హెచ్చరిస్తున్న ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ సిబ్బంది అని చెప్పి. ఈ మెదక్ జిల్లాలో ఉందంటే పక్క డౌటే. హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళందరూ కలిసి టోటల్గా ఈ బ్యాంకులకు మెల్లగా చెప్పింటారు, ప్రభుత్వాన్ని బదలాం చేయాలంటే మీరు రైతులను తీసుకొచ్చి పెట్టని చెప్పిరని నేను అనుకుంటున్నా. అది నిజమా అబద్ధం అనేది రైతులు చెప్పాలి, ప్రజలు చెప్పాలి. ఒకవేళ బ్యాంకర్లు రైతులను అట్లా పరువు తీస్తే అంత మంచిది కాదు. రైతులు గత 10 సంవత్సరాలుగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రైతులకు లాభసాటి ఏం లేదు. రైతులతో డబ్బులు ఉంటే కట్టేస్తుంది, లాభసాటి ఏం లేదు. అంటే కేసీఆర్ హయాంలో నీళ్ళు ఏం రాలేదు, పెద్ద ఎత్తున వ్యవసాయానికి లాభాలు ఏం రాలేదు, పండిన పంటలకు ధరలు కూడా చక్కగా లేకున్నాయి. కాబట్టి ఇబ్బంది అయితే జరిగింది, అది వాస్తవం, ఒప్పుకుంటా. ఇది మాత్రము కేసీఆర్ హరీష్ అన్న ఇక ప్లాన్ చేసినట్టే కొడతా ఉంది ఇక. రైట్, ఇక్కడ మనం కొంచెం ఇంకొక విషయాన్ని చూస్తే ఏమంటుంది అంటే, కాంగ్రెస్ మెడలు ఉంచాడు అన్న, మంచిదే కదా, ప్రజల కోసం ఉంచుతంటే మీ గొప్ప విషయమే కదా, మీరు గొప్ప విషయం కదా. కానీ మరి మీ మెడలు కూడా వంగుతున్నాయి, ఎట్లా చేద్దాం, అదెట్లా చేద్దాం? ఇప్పుడు ఈడీ, సిబిఐ వాళ్ళు కవిత మెడలు వచ్చాయి, రేపు నీ మెడలు కూడా వంచుతాడు, మన లోపలికి ఇట్లా పోతావా ఏమి, వాళ్ళు అది కూడా నువ్వు చూసుకో అన్నావు, మన ప్రాబ్లం అవుతావు. మెడలు, కాంగ్రెస్ మెడలు వంచు, తప్పులేదు. ప్రతిపక్ష నాయకుల ప్రజల కోసం మీ పోరాటాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం 100%. రైతు సమస్యలపై స్పందించకుంటే లక్షలాది మందితో సచివాలయం ముట్టడి కూడా చేశారు. అనే అమ్మ ధర్నా చౌకులు ఎత్తేసారు మీరు. సచివాలయాన్ని ధర్నా చౌకుల కాడ ధర్నా చేసుడు కాదు, సచివాలయం కాడికే పోతున్నాం అంటే గట్టిగానే చేస్తారు మీరు, మంచిది అది కూడా.
దగా కాంగ్రెస్. రైతులకు ఇచ్చిన హామీలో ఒక్కటైనా నెరవేర్చారా అంటే ఏమేమి ఇచ్చిరా చెప్పలే. 1,00,000 రుణమాఫీ దగా అట, 2 లక్షల రుణమాఫీ దగా. ఇది నీ లేక 10 ఏళ్ల వరకు సాగదీసుడు కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 నెలలు మాత్రమే అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి 5 సంవత్సరాల టైం లోపల, 5 సంవత్సరాల టైం లోపల అంటే అంత లోపల కాదులే, అంత లాంగ్ ఏం కాదు. పైసలు లేవు, అప్లపాలు ఉంది, అడ్జస్ట్మెంట్ చేసుకొని మీ కళ్ళు బైర్లు కమ్మేలా ఖచ్చితంగా రుణమాఫీ జరుగుతుందని చెప్పి ఒకటి రైతు కౌలుదారులకు ఎకరానికి ఇది కూడా ఎట్లా గుర్తించాలి? మీరు రైతులను మనుషులే కాదన్నారా? మీరు రైతులను, కౌలు రైతులను వాళ్ళు మనుషులే కాదన్నారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ రైతులను రైతులే కాదన్నారు. వాళ్ళని పట్టున పరువు తీసిరు. మీరు బలిసిన వాడికి, ఇలా తెగబలిసిన వాడికి మీరు ఏంది సర్దిగట్టిన వాళ్ళు. మీరు మాట్లాడితే ఎట్లా? ఎవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, కౌలుదారుని ఎట్లా గుర్తించాలనే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం పడ్డది. చాలా బిజీగా నడుస్తూ ఉన్నాయి వర్క్లు, టెన్షన్ ఏం లేదు. వ్యవసాయ కూలీలకు 12,000 దగా. 100% దగా కాదు, 100% దగా కాదు. ఇవన్నీ తీరుతాయి. క్వింటాల్ వరకు 500 కూడా బోగస్. ఇవన్నీ బోగస్ అని నీకు బోగసా గీగసా అనేది ఒక 6 నెలలు పోయినాక, సంవత్సరం పోయినాక వాస్తవం తెలిసి కళ్ళు తిరిగి కింద పడతావు నువ్వు. అదే నీకు జరిగేది.